అయితే చాలామంది శ్వాసపరమైన ఇబ్బందులు రకరకాల రూపాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎలర్జీస్, ఆస్తమా, గురక, ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఏదో రకమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ మూడు లేని వాళ్ళు ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటారని చెప్పొచ్చేమో. అలా చెప్పొచ్చా డాక్టర్ గారు? ప్రపంచంలో ప్రతి ముగ్గురులో సర్వే ఒకళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఉంటుంది. కళ్ళ ఎలర్జీ కానీ, ముక్కు ఎలర్జీ కానీ, చర్మం ఎలర్జీ కానీ, లంగుల ఎలర్జీని ఆస్తమా అంటాం. ఏదో ఒక ఎలర్జీ అయితే ఉంటుంది. ఈ ఎలర్జీలో నుంచి పుట్టింది ఆస్తమా. ఈ రెండు ఉంటే పుట్టేదే గురక చాలా మందిలో. ఏ రంగాల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి కారకాలు, ప్రేరకాలు ఈ ఎలర్జీస్ని, ఇటువంటి ఇబ్బందులు తీసుకొస్తాయి? అలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళకి, మనం అలర్జీ ఆస్తమా అంటే మనకు తెలుసు కదా, ఎంతకీ తగ్గని తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం అవి ఉన్నోళ్ళకి, వీళ్ళు వివిధ వృత్తుల్లో ఉంటారుగా. అవును. ఇప్పుడు వ్యవసాయదారులు ఉంటారు, వాళ్ళకి ఏముంటుంది ఎక్కువ, ఎరువులు కానీ, లేకపోతే ఆ మందు జల్లేటప్పుడు ఆ వాసన కానీ, లేకపోతే గడ్డి కానీ, ఆ కల్లాలని ఉంటాయి కదా. సో ఎగపోయటాలు, ఆ విత్తనాలు, ఆ శుద్ధి, తర్వాత మా పశువుల దగ్గర వాటి యొక్క అది కానీ. సో ఏ డస్ట్ వచ్చినా కూడా వాళ్ళకు తుమ్ములు, జలుబు, ఆయాసం ఎక్కువైపోద్ది పాపం. ఎంత బాధపడతారంటే అసలు, అంటే పశువులు మూత్రం పోస్తే ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు వాసన చూస్తే. పశువుల పెంట ఎండిపోయిన తర్వాత ఆ డస్ట్కి ఎలర్జీ, ఆస్తమా వచ్చేవాళ్ళు ఉన్నారు. తో వరిగడ్డి నుంచి వచ్చేటటువంటిది, వడ్ల నుంచి వచ్చేటటువంటి, వడ్లు కొలిసేటప్పుడు వచ్చేటటువంటిది, తూర్పారబట్టేటప్పుడు వచ్చేటటువంటివి, పెద్ద పెద్ద గుమ్ముల్లో, పెద్ద పెద్ద గరిసెల్లో దాస్తారు. దాచి 6 నెలల తర్వాత అమ్ముతారు. అప్పుడు వడ్లు కొలిచేటప్పుడు విపరీతమైన ఆస్తమా వచ్చేవాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు కోళ్ల ఫారం ఉంది. కోళ్ల పరిశ్రమలో కోడికి సంబంధించినటువంటి డస్ట్ ఉంటుంది కదా, ఆ పెంటని, అదని, ఇదని, వాటి యొక్క ఫెదర్స్ అని, అవి ఇవి డ్రాపింగ్స్ అన్నీ ఉంటాయి, వాటి దాణా, ఇవన్నీ కలిపి అందులో ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆస్తమా వస్తుంది. కొంతమంది విపరీతమైన తుమ్ములు ఉంటాయి. దేవాలయాల్లో ఉండే పూజలు ఉండేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటి, స్మెల్స్, స్మోక్ రెండు కాంబినేషన్. స్మెల్, స్మోక్ డెడ్లీ కాంబినేషన్. తర్వాత వాళ్ళ వాతావరణంలో వాళ్ళకి, అంటే గర్భగుడిలో ఉంటారు కదా చాలా మంది, గర్భగుడిలో ఇంకా వెంటిలేషన్ ఉండదు కదా, సో అందులో ఉక్కిరి పిక్కిరి ఆడక కొన్ని వందల మంది మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు భక్తులకేమో వాళ్ళు అన్నీ వెలిగిస్తుంటారు, సువాసనలు అవి ఇవి అన్నీ చేస్తుంటారు. సో హారతులు అవి అన్నీ ఉంటాయి. అది మన సంస్కృతి, మన సాంప్రదాయం. సో దీన్ని మనం కాదనలేని వాస్తవం. దాని తర్వాత చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఇక్కడ. పూజారులకు చాలామందికి ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఎలర్జీలు, ఆస్తమాలు ఈ పొగల వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత వాళ్లకు యజ్ఞాలు, యాగాలు అన్ని పాపం దీంతోనే ఉంటారు కదా, హోమాలు, మంత్రాలు కూడా చదవలేకపోతున్నారు, ఆయాసపడుతున్నారు. ఈ యొక్క పూజారి వృత్తి నుంచి తప్పుకున్న వాళ్ళని కూడా చూశాను నేను. మరి ఏసీలో హ్యాపీగా ఆఫీసుల్లో ఉండేవాళ్ళు ఇంకోటి తెలుసా, ఏసీలో వచ్చేటటువంటి, ఎప్పుడైతే మనం ఏసీలు క్లీన్ చేయమో అందులో నుంచి వచ్చేటటువంటి డస్ట్ చాలా భయంకరం. ఒక 4 నెలల తర్వాత వాడలేదు, అప్పుడు ఏసీ వేసుకుంటే కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి వృత్తులు, ఇప్పుడు టీచర్లు ఉన్నారు, చాక్ ఆస్తమా అంటాం, చాక్ పీస్తో వచ్చే ఆస్తమాని చాక్ ఆస్తమా అంటాం. అప్పుడు పడదు. పోలెన్స్ వచ్చేదాన్ని పోలెన్ ఎలర్జీ అంటాం, డస్ట్ తో వచ్చేదాన్ని డస్ట్ ఎలర్జీ అంటాం. వంటలు చేసేవాళ్ళు అంతే కదా. స్మోకింగ్ దగ్గర మనం పోపేస్తాం. దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఎప్పుడైతే మాడిపోతాయో, కొంచెం ఎక్కువ అవుతాయో, దానికి అసలు ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విషయము చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు పోపేసేవాళ్ళు కానీ, చాలామంది కుక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగం మానేసిన వాళ్ళని చూశాను నేను. కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత, సార్ ఇంకా నాకు ఊపిరి ఆడట్లేదు సార్, నాకు ఆ పొగ తగిలితే నాకు పడట్లేదు, ఇన్ని సంవత్సరాలు చేశాను కానీ ఇంకా నేను భరించలేకపోతున్నా అంటే ఏంటి, అది ఆ ఊపిరితిత్తుల్లో వాళ్ళకు మార్పులు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకొంతమంది ఏంటి, ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ అని వచ్చేది కదా, బొద్దింకలకు, దాని తర్వాత చెదలు, వీటన్నిటికీ ఎప్పుడైతే మనం మందు వేస్తామో ఆ పెస్ట్ వల్ల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెస్ట్ కంట్రోల్ అంటే అంత ఘాటైన స్మెల్ ఉంటుంది వాటికి. ముఖ్యంగా చెదలకు వేసేది ఉంటుంది చూసారా, అసలు ఊపిరితిత్తులు ఇట్లా ఎంత సివియర్ స్పాజంలోకి వెళ్ళిపోతాయంటే ఇట్లా మూసుకొని పోతాయండి. సో వాళ్ళు చాలామంది చాలా రోజులు బాధపడతారు పాపం. సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే ఇంట్లో డస్టు, పొగలు, వాసనలు
ఆ ఇంటోళ్ళు పడని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో మనం వినాలి. ఏమంటే నాకు ఇది పడట్లేదు అంటే అది ఇన్సెన్స్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ పొగలు ఈ పొగలు వాసనలు వచ్చే ఇవి అంటే అగరబత్తీలు అవి ఇవి ఉంటాయి కదా, కొంచెం బయట వెలిగించుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బయట వెలిగించుకోవాలి. వాళ్ళ మాట వినాలంటున్నా నేను. సిగరెట్ స్మోక్ చేస్తుంటారు కొంతమంది, సిగరెట్ స్మోక్ చేస్తే ఆస్తమా వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. చిన్నపిల్లల్లో న్యూమోనియా వస్తుందండి. అంటే వేరే వాళ్ళు తాగుతున్నా వీళ్ళకి వస్తుంది వాళ్ళకి. ఇట్లా అంతే కదా, ప్యాసివ్ స్మోకర్స్. చిన్నపిల్లల్లో 40% ఆఫ్ న్యూమోనియాస్ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ పేరెంటల్ స్మోకింగ్. పేరెంటల్ స్మోకింగ్ వల్లనే ఎన్ని వస్తాయి. ఈ పర్ఫ్యూమ్స్ పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టి పంపుతున్నారు. సో ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టి పంపుతున్నారో సో వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్లే. దయచేసి పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టకండి. వీళ్ళు కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకోవద్దంటాను నేను. ఏదైనా ఫంక్షన్ ఉంది ఎప్పుడన్నా ఉంది అంటే అది వేరే విషయం, కానీ ప్రతిరోజు పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం అనేది మంచిది కాదు. ఏదైనా కెమికల్ కాదండి, కెమికల్ ఆరోగ్యానికి మంచిది ఎట్లా అవుతుంది? కెమికల్ ఈజ్ కెమికల్ కదా. సో మన ఆరోగ్యానికి పడనప్పుడు, అందులో అలర్జీ ఆస్మా ఉన్న వాళ్లకు పడనప్పుడు, ఎప్పుడైతే మన ఊపిరితిత్తులు నార్మల్గా ఓపెన్ ఉంటాయో అది కొట్టుకోగానే మూసుకొని పోతాయో మనకు ఊపిరాడదు. కొంతమందికి తలనొప్పి, కొంతమందికి వాంతులు, కొంతమందికి కళ్ళు తిరగటం, ఇవన్నీ వస్తాయి. సో ఎవరికైతే ఇవన్నీ వస్తాయో వాళ్ళకి అవి పడట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంతమంది టీచర్లు పర్ఫ్యూమ్లు కొట్టుకొని వస్తారు, పిల్లలకు పడదు. కానీ పిల్లలు చెప్పలేరు. పిల్లలు కొట్టుకొని వస్తే టీచర్లకు పడకపోవచ్చు. ఆఫీసులలో ఎవరైనా పర్ఫ్యూమ్స్ కొట్టుకొని వస్తే పక్క ఆయనకు పడకపోవచ్చు. ఇది ఎవరికి అర్థమవుతుంది ఈ బాధ అంటే, ఆ బాధపడే వాడిని అడిగితే తెలుస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మామూలుగా ఉన్న వాళ్ళు పర్ఫ్యూమ్ వాడకపోవటం ఏంటి సార్ అంటారు. తర్వాత బయట పర్యావరణం అంతా కాలుష్యమయమైపోయింది కదా, మరి ఇవన్నీ మరి చెప్పినట్టుగా కారకాలే కదా. అంటే ఇప్పుడు అవుట్డోర్ పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్ అండి. అవుట్డోర్ పొల్యూషన్ ఎలాగూ పాడైపోతుంది. ఇండోర్ పొల్యూషన్ అయితే సాధ్యమైనంత వరకు పొగలు, వాసనలు, డస్ట్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అందులోనే పెట్స్ ఉంటాయి, అందులోనే బొద్దింకలు ఉంటాయి, అందులోనే రకరకాలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అవాయిడ్ చేయాలి. బయట ఉన్నటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో మాస్క్ పెట్టుకోవటమో, లేకపోతే మనం వెహికల్స్ని తక్కువ యూజ్ చేయటము, లేకపోతే ఎలక్ట్రిక్ వాటిని యూజ్ చేయటము, లేకపోతే అంటే ఇది ఎట్లా ఉంటుంది, వ్యక్తిగత స్థాయిలో ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్, సామాజిక స్థాయిలో ఉంటుంది, దాని తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వాల స్థాయిలో కూడా ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఉంది కదా మనకి. అందరం మరి పొల్యూషన్ గురైనాం అనుకోండి, ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉంటాయి, మందుల ఫ్యాక్టరీల పక్కన ఇళ్ళ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు వచ్చి చెప్పే బాధలు చూస్తే ఊపిరితిత్తులన్నీ పాడైపోతాయి. వాళ్ళకి ILDs అంటాం. ఆ కెమికల్ పొగ వదులుతారు, అది మిడ్ నైట్ వదులుతారు ఆ పొగ. అది వదిలినప్పుడు వాళ్ళ బాధ చెప్పలేమండి అసలు. ఆ ఏరియా ఉన్న వాళ్ళ ఊపిరితిత్తులు అన్నీ కూడా పాపం ఎంతో కొంత దెబ్బతినే ఉంటాయి. తర్వాత కొంతమంది నడుస్తూ కూడా చాలా ఆపసోపాలు పడుతుంటారు, పడుతుంటారు. అలాగే కొంతమంది పనుకున్నప్పుడు, రాత్రిపూట పనుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ పడే ఇబ్బంది. పక్కన వాళ్ళు ఎవరైనా పనుకుంటే వాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళకి ఊపిరి ఆగిపోవటము, తర్వాత మళ్ళీ తిరిగి పీల్చుకోవటం అని ఒకసారి ఆగిపోవటము, మళ్ళీ పీల్చుకోవటము, అలా సైకిల్ జరుగుతూ ఉంటుంది. చాలా పక్కన పనుకున్న వాళ్ళకి వీడు ఏంటి గుండె అయిపోతాడు పోతాడేమో అన్నంత భయం కలుగుతుంది వాళ్ళకి నిద్ర పట్టదు. వీడు రకరకాల ఇబ్బంది పడుతుంటాడు. దీనికి కారణం ఏంటంటారు? గురకండి. అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకు గురకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వయసు పెరుగుతూ ఉంటే అలర్జీ ఆస్మాకు సరి అయినటువంటి వైద్యం సరి అయిన సమయంలో జరగకపోతే, ఈ మూసుకున్న సిస్టమ్ని, ఊపిరితిత్తుల్ని ముక్కు నుంచి కింది దాకా మనం కనుక సరి అయిన టైంలో వీటిని ఓపెన్ చేయకపోతే ఇదే గురకకు దారితీస్తుంది. ఈ గురక అనేటటువంటిది చాలా పెద్ద సమస్య. సో ఎవరు గురక పెట్టినప్పుడు ఎవరు డేంజరు అంటే అంటుంటారు, అది డేంజరస్ అండి. అది చాలా డేంజరస్. వెంటనే డాక్టర్ని సంప్రదించడానికి ఇంతకంటే పెద్ద సిమ్టమ్ సైన్ అవసరం లేదు. ఇలా రోజుకు నైట్ పూట 40 సార్లు 50 సార్లు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం ఇలా కదిలిస్తూ ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు గురక విపరీతమైన తీవ్ర స్థాయిలో ఉంటుంది. వాళ్ళు నిద్రపోతుంటే పక్కోళ్ళు చూడలేరు పాపం. ఇళ్ళలు కనబడుకుంటే ఇంకా విపరీతమైన గురక. కొంచెం సైడ్ తిరిగితే కొంచెం తగ్గుద్ది. మళ్ళీ వీళ్ళల్లోనే అతి నిద్ర ఉంటుంది. ఏ పని అసలు ఏం మతిమరుపు ఉంటుంది, అతి నిద్ర ఉంటుంది, కుటుంబ సమస్యలు వస్తాయి, ఫ్యామిలీ సమస్యలు వస్తాయి, దాంపత్య సమస్యలు వస్తాయి. ఒక్కటి కాదు, గురక వల్ల 100 సమస్యలు వస్తాయి. కానీ ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. గురకకి ఇప్పుడు అద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. ఎవరైతే గురక పెడుతున్నారో
అంటున్నారో వాళ్ళకి స్లీప్ స్టడీ ఉంది నైట్ పూట. ఈవెన్ ఇంటి దగ్గర కూడా స్లీప్ స్టడీ చేయొచ్చు. ఇంకొంచెం తీవ్రంగా ఉంటే హాస్పిటల్లో పెట్టి చేస్తాం. స్లీప్ స్టడీ అయిన తర్వాత వీళ్ళకి ఎన్నిసార్లు ఈ ఊపిరి ఆగిపోతుంది గంటకు, ఆక్సిజన్ శాతం ఎంత పడిపోతుంది అనేది పారామీటర్స్ ఉంటాయి కొన్ని. సో వీళ్ళకు రెమ్ స్లీప్ అని రకరకాల స్లీప్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ ఎంత ఉంది, అసలు నిద్ర క్వాలిటీ ఎంత ఉంది అనేది. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లకు మిషన్తో పెట్టాలా లేకపోతే మందులతోనే తగ్గుద్దా అనేది మనం చూడొచ్చు. మైల్డ్గా ఉందనుకోండి మందులతోనే తగ్గిపోవచ్చు. సో ఈ విధంగా ఉన్న వాటిని ఈ విధంగా ఓపెన్ చేసామనుకోండి, కొంచెం బరువు తగ్గారు అనుకోండి, బరువు తగ్గితే వాళ్ళు కొంచెం మంచిగా అయిపోతారు. అదొకటి. సో మోడరేట్, సివియర్ ఉంది, వెరీ సివియర్ ఉంది, అప్పుడు మిషన్ వాడక తప్పదు. సో కాబట్టి ఎవరైతే గురకతో బాధపడుతున్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. అంటే ఇది ఓవర్ వెయిట్ వల్ల వస్తుందా లేకపోతే మీరు చెప్పిన ఎలర్జీ కండిషన్స్? ఎలర్జీ, ఆస్మా ఒకటి, ఓవర్ వెయిట్ ఒకటి, జీవన విధానాలు ఒకటి. సో వీటన్నిటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైనస్లని, టర్మినేట్ హైపర్ట్రోఫీ అని, టాన్సిల్స్ అని, ఎడినైడ్స్ అని, ఈ ఆస్తమా అని, ఎలర్జీ, అన్ని కాంబినేషన్లో ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో బాధపడే వాళ్ళు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టే. మైల్డా, మోడరేటా, సివియరా, వెరీ సివియరా? వెరీ సివియర్ ఉన్నవాళ్ళు తక్షణం డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. 100 మంది గురక పెడుతున్నారంటే 50 మందికి హార్ట్ అటాక్లు వస్తాయని రీసెర్చ్ చెప్తాం, మనం చెప్పటం కాదు. సో మన దగ్గర శ్వాస హాస్పిటల్స్లో మీరు చెప్పిన ఇంత ప్రమాదకరమైన గురకకు సంబంధించిన చికిత్సలు ఏమున్నాయి, అది ఎన్ని రోజుల్లో నయమవుతాయి, ఒకసారి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి, భవిష్యత్తులో ఆ గురక రాకుండా ఉంటుందా, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలానే ఉందా? అంటే ఒకటి, గురక ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి, దానికి కారణం చెప్పాం. అలర్జీనా, ఆస్తమానా, లోపల సైనస్ ఉందా, టాన్సిల్సా, ఎడినైడ్సా అనేది తెలుసుకోవాలి. దాని దగ్గర వైద్యం అనేది దానికి చేయాలి. ఈ మాటిమాటికి అలర్జీలు, ఆస్తమాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత అలర్జీ, గురక గిరక ఏదైతే ఉన్నదో దానికి ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి స్లీప్ స్టడీ చేయాలి. సో ఎక్కువ గనక మనకు ఆ గురక ఇందాక నేను చూపించినట్టుగా అంత పెద్ద గురక గనక ఉన్నట్లయితే దానికి మందులతో తగ్గుద్దా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో తగ్గుద్దా, ఎక్సర్సైజులు, డైట్లు, సో వీటన్నిటి వల్ల తగ్గుద్దా, పొగ మానేయటం, ఆల్కహాల్ మానేయటం, వీటి వల్ల తగ్గుద్దా, లేకపోతే మిషన్ సిప్యాప్ అంటాం, సిప్యాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు సిప్యాప్ పెట్టేవాళ్ళు చాలా మంది ఏంటంటే అలర్జీ, ఆస్మాని ఇలాగే ఉంచి దీని మీద మిషన్ పెడతారు. దీని మీద మిషన్ పెడితే మంచిదా, వీటిని ఇలా ఓపెన్ చేయటం మంచిదా? ఓపెన్ చేసే కాడికి ఓపెన్ చేయాలి కదా మందులతోనే, తర్వాత మిషన్ పెట్టాలి. ఆవలింతలు ఎలా చూడాలి సార్? సో ఆవలింతలు, అది నిద్ర వచ్చినప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రోజు పొద్దుగూకులు ఏం లేదండి, ఆఫీస్లో పోతారు ఇట్లా నిద్రపోతూ ఉంటారు, ఆఫీసులో పోతారు నిద్రపోతూ ఉంటారు, ఎవరైనా మాట్లాడితే ఇట్లా ఇట్లా చూస్తారు. సో ఇట్లా ఎవరైతే అకారణంగా రోజు మొత్తం నిద్రపోతూ ఉంటారో వాళ్ళు డాక్టర్ని సంప్రదించారు. వాళ్ళు గురకుండదు కొంతమందికి. మళ్ళీ ఇందులో ఒక విచిత్రం ఉంది, థైరాయిడ్ డిసీజ్ వల్ల కూడా అలా ఉంటుందంటారు కొంతమంది. థైరాయిడ్ డిసీజ్ వల్ల కూడా గురక పెట్టే వాళ్ళ సంఖ్య, అందుకే గురక పెట్టే వాళ్ళకి థైరాయిడ్ టెస్టులు చేస్తాం. గురక పెట్టే వాళ్ళకి చాలా టెస్టులు చేయాలి, హార్ట్ చేయాలి, బ్లడ్ టెస్టులు చేయాలి, ఇది మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూడాలి. సో అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఖచ్చితంగా గురక పేషెంట్లకు మనం చేయాలి. చేసిన తర్వాతనే అది దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ మందులు వాడితే తగ్గిపోతుంది, ఏ మిషన్ వాడితే తగ్గిపోతుంది, ఏ ప్రెషర్ పెట్టాలి అనేటటువంటి అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. గురకను మనం పూర్తిగా తీసేయచ్చా చికిత్స ద్వారా? అంతే కదా. అంటే గురకని పూర్తిగా తీసేయచ్చా అంటే, ఒకటి మామూలు మధ్య రకం మామూలుగా ఉన్న వాళ్ళు, చక్కగా అలర్జీ, ఆస్మా ఉంది, వాళ్ళ గురక వస్తుంది, మామూలుగా మంచిగా మందులు వాడుకొని వాళ్ళు లైఫ్ స్టైల్ బాగా ఉన్నారండి, బరువు తగ్గాలి, 5 కేజీలు కాకపోతే 10 కేజీలు తగ్గాలి, విపరీతంగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ మానేయాలి, పొగ ఉంటే పొగ మానేయాలి, సో చక్కటి మందులు వాడాలి. అప్పుడు వాళ్ళకి ఇట్లా ఓపెన్ అవుతాయి. తర్వాత గురక తగ్గిపోవచ్చు చాలా మందికి, మైల్డ్ మోడరేట్ ఉంటాయి. సివియర్ ఉన్న వాళ్ళకి ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు అప్పుడు సిప్యాప్ అనేటటువంటి మిషన్ ఉంటుంది. ఇది కూడా దాటిన వాళ్ళకి సర్జరీలు చేస్తారు. స్లీప్ స్టడీ టెస్టులు చేసుకొని దానికి ఏ వైద్యం అవసరమో ఆ వైద్యం తక్షణం పొందకపోతే కనుక ఇది తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్కు దారితీస్తాయి. అందులో అతి ముఖ్యమైన యాక్సిడెంట్స్, తర్వాత హార్ట్ అటాక్స్, తర్వాత స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఎన్నో స్ట్రోక్స్, తర్వాత మతిమరుపు, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా తగ్గిపోవాలి. అల్జీమర్స్ కూడా వస్తాయి. అంటే పూర్తిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతే కదండి, బ్రెయిన్ పనిచేయదు కదా, ఆక్సిజన్ అందదు కదా, అన్ని రకాలైనటువంటి మతిమరుపులు వస్తాయి వాళ్ళకి. తర్వాత ఉద్యోగాలు కోల్పోతారు, తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఉండదు, దాంపత్య జీవితం ఉండదు. అంటే ఒకటి కాదండి,
గుర్రకలో ఉన్నన్ని సమస్యలు ఇంకా దేంట్లో ఉండవు. అయితే మిషన్ పెట్టుకొని మళ్ళీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, మందులు వాడుకుంటే మళ్ళీ యాక్టివ్ లైఫ్ గడపచ్చు ఇందులో. సో మంచిగా అదేదో గుర్రకు వచ్చింది ఇక జీవితం అట్లా చెప్పట్లా నేను. అంటే ఇక్కడ మనకి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, చికిత్స డాక్టర్ని కలవాలి. అద్భుతమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఒకటి కాకపోతే ఒకటి రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో డాక్టర్ని సంప్రదించేటటువంటి టైంకు మీరు సంప్రదించకుండా దీన్ని పొడిగించుకుంటూ పోతే ప్రమాద పంచుల్లో ఉన్నట్టే. ఈవెన్ పిల్లలైనా సరే, ఎవరైనా సరే నోరు తెరిచి నిద్రపోతున్నారంటే డాక్టర్ని సంప్రదించాలి. అలర్జీసు, ఆస్మా, గురక ఈ 3 రకాల అంశాలు కదా, ఈ 3టికి కలిపి ఏమైనా వ్యాక్సిన్ ఉంటుందా? అంటే ఇవే కదా కలిపి వ్యాక్సిన్ ఏమిటి అంటే ఇప్పుడు ఆస్మాకు సంబంధించింది, అలర్జీకి సంబంధించింది, దేనివల్ల వస్తుందో తెలుసుకునే అలర్జీ ప్యానెల్స్ ఉన్నాయి కంప్లీట్గా శ్వాస హాస్పిటల్లో. దేనివల్ల వస్తుంది? డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్ వలన, ఫంగస్ వలన, ఫుడ్ వలన అనేది వస్తుంది. అది 10 రోజులు మనకు రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఇమ్యునోథెరపీ అంటాం. ఇమ్యునోథెరపీ అనేది మనం చేయొచ్చు. తర్వాత ఇన్హలేషన్ థెరపీ అంటాం ఆస్మా ఉంటే. ఏ దశలో ఉంది అంటే తాళానికి తగ్గ తాళం చేయిలా ఉండాలి ట్రీట్మెంట్ అంటారు. తర్వాత పాస్వర్డ్ లాగా ట్రీట్మెంట్ ఉండాలంట నేను. సో అలర్జీ ఆస్మాకు ట్రీట్మెంట్, గురకకైనా సరే ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే తాళానికి తగ్గ తాళం చేయిలాగా, ఒక పాస్వర్డ్ లాగా. 6 లెటర్స్ పాస్వర్డ్ ఉందండి, నువ్వు 3 లెటర్లు కరెక్ట్ కొట్టావు, ఓపెన్ కాదు. 5 కొట్టినా అవదు, 6 కొట్టినా అవదు. అందులో ఏది కొట్టాలో, ఏ మోతాదులో కొట్టాలో, ఎంత కొట్టాలో అంతే కొట్టాలి. 6 కొట్టాలి, కరెక్ట్ 6 కొట్టాలి, దాని తగ్గ డోసే కొట్టాలి. అది ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ని చూడటం వల్ల వస్తుంది. సో ఫైనల్గా మరి ఎవరు చెప్పాలి నాకు చాలా బాగుందని? డాక్టర్ కాదు, పేషెంట్ చెప్పాలి. సార్ మీరు వైద్యం చేసిన తర్వాత నాకు తుమ్ములు లేవు, నాకు హెడేక్ లేదు, నాకు మైగ్రేన్ కూడా లేదు, నాకు గురక లేదు, నాకు ఆయాసం లేదు, నాకు ఆస్తమా లేదు, నేను స్కూల్కి బ్రహ్మాండంగా పోతున్నా, పని బ్రహ్మాండంగా చేసుకుంటున్నా, ఎంత బరువు అయినా ఎత్తగలుగుతున్నా, నేను ఎక్కడికైనా పోగలుగుతున్నా, నైట్ కూడా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నా, సంసార జీవితం బాగుంది, ప్రయాణాలు, ఆటలు, పాటలు, ఎగరటం, దూకటం ఎందులో ఇబ్బంది లేదు అని పేషెంట్ కనుక చెప్పినట్లయితే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగినట్టు లెక్క. మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా శ్వాసలో టెక్నికల్గా కానీ? అలర్జీకి సంబంధించి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ ఇండియా అవైలబుల్ ఉన్నాయి. ఇమ్యునోథెరపీ, తర్వాత బయాలజిక్స్, దాని తర్వాత అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ అలర్జీకి అందుబాటులో ఉన్నాయి. పసిపిల్లల నుంచి మొదలు పెడితే పండు మొదల వరకు. ఆస్తమాకు సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్హేలర్స్, బయాలజిక్స్, సివియర్ పర్సిస్టెంట్ ఆస్తమా, బ్రిటిల్ ఆస్తమా అంటాం, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా, దీనికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు పిల్లల నుంచి పెద్దల వరకు ఉన్నాయి. గురకకు సంబంధించినటువంటిది అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది శ్వాస హాస్పిటల్లో. ఎందుకంటే ముందర దానికి ఏ స్టేజ్లో ఉంది, మైల్డా, మోడరేటా, సివియరా, దానికి మందుల వల్ల తగ్గుద్దా, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గుద్దా, మిషన్ వల్ల తగ్గుద్దా, దేని వల్ల తగ్గుద్ది అనేది మనం చేసుకొని దానికి తగ్గటువంటి మందులు కనుక మనం వాడినట్లయితే అలర్జీతో కానీ, ఆస్తమాతో కానీ, గురకతో కానీ ఎవ్వరు కూడా ఈ రోజుల్లో బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నరకం అనుభవిస్తున్నారు చాలామంది. ఇంకోటి, ఈ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకురానోళ్ళు కొంతమంది, పోతా అన్నా కూడా అంటే పేషెంటే పోతా అంటాడు అని కొంతమంది తీసుకురారు. ఎందుకని? కొన్ని కుటుంబాల్లో అట్లా ఉంటుంది పరిస్థితి, నేను గమనించి చెప్తున్నా. ఇంకొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు తీసుకుపోదామంటే వీళ్ళు రారు. ఎందుకు రారు? ఇందులో కూడా వీళ్ళ తప్పులేదు. వీళ్ళు తిరగని హాస్పిటల్ ఉండదు, తిరగని డాక్టర్ లేడు, చూపించని డాక్టర్ లేడు, ఎక్కడ వాళ్ళకు ఫలితం కనిపించదు. కాబట్టి ఏ డాక్టర్ కాడి పోరు. వచ్చి డాక్టర్ గారు మీరు ఎన్ని చెప్పకండి, నాకు తగ్గదా అంటే అంత కోపంతో ఉంటారంటే చాలా కోపంతో ఉంటారు. ఇప్పుడు గబక్కన మాయలో మంత్రాలు కాదు కదా, పెట్టగానే ఓం రీం బుష్ అంటే పోవటానికి అది. సో అది ఏంటో, ఆ తాళం ఏంటో తెలుసుకోవాలి, తాళం చేయంటో తెలుసుకోవాలి. నేను ఒకటే చెప్తా, కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అవుతుంది. సో డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉండాలి. డయాగ్నోసిస్ని అందుకోవటానికి సరి అయినటువంటి టెస్టులు చేయాలి. ఈ 2 డయాగ్నోసిస్ ఇవన్నీ జరిగిన తర్వాత సరి అయినటువంటి వైద్యం ఉండాలి, సరి అయిన మోతాదు ఉండాలి, సరి అయిన సమయం వాడాలి, సరి అయిన టెక్నిక్ ద్వారా వాడాలి. వాడే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముక్కులో స్ప్రే ఉంది, పడుకొని కొట్టుకుంటారు అందరూ. అలా కొట్టుకోకూడదు. తల ఉంచి ఇలా వి షేప్లో ఇలా కొట్టుకోవాలి, ఇలా కొట్టుకోవాలి, ఇలా కొట్టుకొని ఇలా 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 అని ఎక్స్ట్రా తీసేయాలి.
ఇది వాడే విధానం. అందరూ పట్టుకొని గొంతులో పటాపటా కొట్టుకుంటారు, గొంతు అంతా పాడైపోతుంది. అవును. సో డాక్టర్ గారు నాకు తగ్గలేదండి అంటారు. కొంతమంది ఇన్హేలర్ వాడరాదు, రాంగ్ వాడతారు. కొంతమంది క్యాప్సూల్స్ అందులో పెడతారు కానీ వత్తరు, కొట్టిన పీలుస్తూ ఉంటారు, మందులు అందులో ఉంటుంది. సార్ నాకు ఎంతో తగ్గలేదు సార్ అంటారు. సో టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నిక్ చెప్తారు మీరు? ఇక్కడ చెప్తాను. ఇక్కడ హాస్పిటల్లో ఆస్మా ఎడ్యుకేషన్ అనేది నేను చాలా 30 ఏళ్ల నుంచి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది. పేషెంట్ ఇంటికి పోయిన తర్వాత ఇబ్బందులు పడుతుంది, ఇక్కడనే అన్ని విషయాలు ఆయనకు చెప్పాలి, ఎట్లా వాడాలి ఏంటి. ఇప్పుడు బయట మందులు తీసుకుంటారండి కొంతమంది, తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి, వాళ్ళు ఎట్లా వాడాలో తెలియదు. తెలియదు పాపం. ఏదో మామూలు తీసుకొని పోయి ఇన్హేలర్ తీసపోయి అన్ని తీసపోయి ఏం చేస్తాడు ఇంటికాడ పెట్టుకొని. అలా పెట్టి కొంతమంది ఏం చేయరు, యూజ్ కూడా చేయరు, అలా పెట్టుకొని కూర్చుంటారు పాపం. సో అట్లా తప్పు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మందుల మీద ఇక్కడ హోమ్ డెలివరీ కూడా ఉంది, హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంది, ఆన్లైన్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అది అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా వాళ్ళందరికీ కూడా కొన్ని వేల మందికి మనం ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇచ్చాం. ఆస్మాకు సంబంధించినంత వరకు మందులు కూడా పంపిస్తాం అక్కడికి. సో మందులు కూడా పంపించేటటువంటి ఉంది. ఎవరు ఇందులో సీరియస్ కేసులు కాని వాళ్ళు, ఎంతకు తగ్గని జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు, గిరకలు ఏదైనా ఉందంటే వాళ్ళు ఆ టెస్టులు చేయించుకుంటారు, మాకు పెడతారు కొంతమంది. సో అవన్నీ పెట్టుకున్న తర్వాత ఓకే ఇది సీరియస్ కాదు, దీన్ని మనం ఇక్కడ ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అని మేము డిసైడ్ చేయాలి. సో సీరియస్ కేసుల్ని, రిస్క్ కేసుల్ని, అలాంటి కేసుల్ని చెయ్యం. ఏదైతే అందరూ ఆఫీసుకు పోతూనే ఉంటారో బాధపడుతుంటారు వాళ్ళు చేయొచ్చు. అలర్జీ ఆస్తమా పేషెంట్లు బయటికి బాగానే కనిపిస్తారు. ఎవ్వరు వీళ్ళు బాధపడుతుర్రు అంటే నమ్మరు, చేసేదంతా యాక్షన్ అనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏమి పని దొంగలనో లేకపోతే పని చేయబడద్దనో. సో భార్యాభర్తలకుంటే ఒకళ్ళకొకళ్ళు నమ్మలేని పరిస్థితులు కూడా నేను చూశాను. కానీ ఇంకొంతమంది ఏంటంటే అర్థం చేసుకొని డాక్టర్ దగ్గరికి జాగ్రత్తగా తీసుకొచ్చి వైద్యం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఊకే నిన్నేం హాస్పిటల్ తీసుకుపోతా అని చెప్పి వైద్యం చేయించిన వాళ్ళు కొంతమందిని చూశాను. అన్నీ అటు ఉంటారు ఇటు ఉంటారు. సో ఓవరాల్గా వాళ్ళు ఈ 3 ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా శ్వాస హాస్పిటల్ దగ్గర కలిసిన తర్వాత ధైర్యంగా ఉండవచ్చు, జీవితం పట్ల ఆశతో ఉండవచ్చు. అంతేనండి. అంటే శ్వాస హాస్పిటల్లో డెడికేటెడ్ హాస్పిటల్ ఇది. లంగ్స్కి, రెస్పిరేటరీ సిస్టమ్కి పిల్లల నుంచి పెద్దల దాకా డెడికేట్ అయినటువంటి హాస్పిటల్ ఇది. ఎక్స్క్లూజివ్. ఇది తప్ప ఇంకా మీది ఏది చెయ్యము. సో దీనికి సపోర్టివ్గా హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ డాక్టర్ వస్తాడు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం ఉంటే ఆయన వస్తాడు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ డాక్టర్ వస్తాడు, ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే దానికి మెదడుకు సంబంధించిన అంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు లంగ్ సెంటరు మిగతా అన్నీ కూడా దీనికి సపోర్టివ్గా అవసరం కావాలంటే పిలిపించి మనం ఆ కన్సల్టేషన్స్ అనేవి ఇక్కడనే ఇప్పించి మనం చేస్తాం. ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. శ్వాస హాస్పిటల్ అంటే ఇది ఒక లంగ్ సెంటర్ అని చెప్పచ్చు. లంగ్ సెంటర్ ఫర్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. థ్యాంక్ యూ.